నెక్స్ట్ ఇప్పుడు ఇంకా టైగర్ పార్క్ వెళ్తున్నాము. ఇది టైగర్ పార్క్కి పికప్ చేసుకోవడానికి వచ్చిన వెహికల్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైగర్ పార్క్. ఇంకా ఇది టైగర్ పార్క్ బయట టోటల్గా అయితే రష్ చాలా ఉంది ఆ రోజు. మరి ఎందుకో తెలియలే కానీ ఇది టైగర్ పార్క్ దగ్గర పోర్టికో. ఇది పోర్టికో నుంచి లోపలికి వెళ్తే ఆ రైట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర టికెట్స్ అవి ఇవి అన్ని ఇస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి దీని ఎంట్రన్స్ అనమాట. అవి ఇవి అంటే నీకు ఇప్పుడు ఏమేమి కావాలి, మీడియం టైగర్ కావాలా, స్మాల్ టైగర్ కావాలా, బేబీ టైగర్ కావాలా, గెయింట్ టైగర్ కావాలా, బిగ్ టైగర్ కావాలా, ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. గోల్డెన్ టైగర్ కావాలా, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇగో ఇక్కడ చెప్పినట్టు ఒకటేమో గెయింట్ టైగరు, లార్జ్, మీడియం, ఇవన్నీ బేబీ టైగర్స్. బేబీ టైగర్కి అయితే ఒంట్లో కూర్చోబెట్టుకొని పాలు దాపిడాలు అవి ఇవి వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మరి ఇట్లా రెండు పులుల మధ్య దిగనీరులే కానీ దిగొచ్చు. సో ఆ టీ షర్ట్స్ అమ్ముతారు అక్కడ, టైగర్ ఫేస్ వచ్చేటట్టు, టైగర్ ఫేస్ వచ్చే టీ షర్ట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. మేము ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర వచ్చి తీసుకున్నాం ప్యాకేజ్ కాబట్టి, ఆ ప్యాకేజ్లో దాన్ని బట్టి మనం ఆల్రెడీ తీసేసుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి మనం స్టిక్కర్స్ తీసుకోవాలి ఆ ఎంట్రీ టికెట్స్కి సంబంధించింది. టైగర్ అంటాను కానీ ఆ టైగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత భయం అయితే ఏం అనిపించలేదు. నార్మల్గా ఒక సెకండ్ 2 సెకండ్లు భయం కవర్ చేసుకున్నావా? నీ అంత డేరింగ్ అయితే నేను లేను. నేను ఒప్పుకుంటా, ఈ వీడియోలో మాత్రం నేను భయపడ్డా, పూజ మస్తు డేరింగ్ ఉంది. సో చూడండి ఆ వీడియో కంప్లీట్గా చూస్తే ఆమె ఎంత డేర్గా ఉంది ఏంటి అనేది. ఇవన్నీ వాటి రేట్స్ అనమాట. బిగ్, స్మాలెస్ట్, మీడియం, గెయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏది కావాలి అని చెప్పేసి. 1270 బాత్స్ ఒకటి, 1620 బాత్స్ ఒకటి. మనకి ఎట్లాగో తీట ఎక్కువ కాబట్టి బిగ్ టైగర్కి వెళ్తున్నా. బిగ్ ఒకటి, స్మాల్ ఒకటి అనుకుంటా. స్మాల్, మీడియం, ఒక బిగ్ అయితే ఉంది, ఇంకోటి మీడియం. మరి పులి పిల్లలతో ఎందుకు, పోయేదో పెద్ద పులి దగ్గరికి పోదాం అని చెప్పేసి పెద్ద పులి దగ్గరికి వెళ్తున్నాం. కాకపోతే స్మాలెస్ట్ అయితే ఎత్తుకోవచ్చు, మొత్తం టచ్ చేసుకోవచ్చు. పెద్ద జంతు ప్రేమకుని కాదు మరి ఎత్తుకొని పాలు దాపిచ్చే అంత. మరి పెద్దగా అయితే తల దగ్గర టచ్ చేయనివ్వరు కదా. చెయ్యాలనే కదా నా బాధ. తెలిసి ఆ టీషర్ట్స్ బాగుంటాయి, మొత్తం టైగర్ ఫొటోస్ వచ్చి అవ్వచ్చు ఇవ్వచ్చు. ఈయనేమో ఫొటోస్ దిగండి అన్నాడు. సరే అని చెప్పేసి ఫోటో దిగినాం. నా ఫోటో చూపిలేదు. ఈ కెఫే ఉంటుంది. యాక్చువల్లీ ఈ టైగర్స్కి వెయిటింగ్ చాలా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 50 minutes. యావరేజ్ వెయిటింగ్ వచ్చేసి ఒక మినిమం 1/2 an hour ఉంటుంది. సో 1/2 an hourలో ఇక్కడ ఈ క్యాంటీన్ దగ్గర టైం పాస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. తను మాతో పాటు వచ్చిన డ్రైవరే అనమాట. తను చూపిస్తున్నాడు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ మొదలైంది. ఇది బిగ్ టైగర్. అది బిగ్ టైగర్ అనమాట. ఫస్ట్ మేము వెళ్ళేదైతే మీడియం దగ్గర. ఆ మీడియం దగ్గర టైగర్ ఉన్న వాళ్ళు మాత్రం బాగున్నారు. లైక్ అంటే వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్ అది ఇది బాగుంది. బిగ్ టైగర్ తర్వాత చెప్తా, బిగ్ టైగర్ ఎక్స్పీరియన్స్ గురించి. ఫస్ట్ అయితే మీడియం దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఈ లాకర్స్ దేనికంటే లోపలికి వెళ్ళేటప్పుడు దగ్గర ఉన్న ఏమైనా బ్యాగులు కానీ అవి ఇవి ఏది ఉండొద్దు, మొబైల్ తప్పించి. ఆ మొబైల్ కూడా మనం ఫొటోస్ తీసుకుంటాం కాబట్టి బేసికల్గా అయితే మన ఫొటోస్ కూడా అసలు అలౌడ్ లేదు. మనం కూడా ఫొటోస్ తీసుకోవద్దు. వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఒకడు ఉంటాడు, వాడితో తీపించుకుంటే మళ్ళీ దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి మనం మన ఫోన్ తీసుకెళ్ళచ్చు. కానీ పెద్ద లైట్ అది ఎవరు పట్టించుకోరు అంత ఘనంగా. మొబైల్ ఒకటి తీసుకెళ్ళి మిగతా ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ చేతిలో ఉన్న ట్రైపాడ్స్ కానీ అవన్నీ ఆ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. అక్కడ ఉంది బిగ్ టైగర్ కిట్, మీడియం టైగర్ కిట్, స్మాలెస్ట్ కిట్, స్మాల్ కిట్ అని. వీళ్ళందరూ అక్కడ స్టాఫ్ ఉంటారు. టైగర్ కాలర్ వచ్చినాయి ఉంటారు. ఇక్కడ చూడు, ఓయ్ చాలా పెద్దగా లావుగా కూడా ఉంది.
ఎందుకన్నా నాకు ఇది మా ఎంట్రన్స్. మేము ఇక్కడ వెయిట్ చేయాలి ఒక 15 to 20 minutes. తర్వాత ఆ లాకర్లో మన దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టేసి వెళ్ళిపోవాలి. ఈలోపు మనం 50 minutes ఏం చేస్తామని చెప్పేసి మిగతా పార్క్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చాం. ఇదిగో అది ఏమో స్మాల్ టైగర్ అనమాట. ఇంకా దానిపైన పడి అది ఏదో ఇంకా కుక్క పిల్లలు నడుతుంది, అది పులిపిల్ల. ఇది ఏమైతే కదా మరి దాని మీదే పడ్డది. ఇది ఆ లోపల అనమాట మీ స్మాల్ టైగర్ మీద పడి పాలు దాపించి ఏమైనా చేయొచ్చు. అదేం పెద్ద వర్కౌట్ కాదు. నీళ్ళంటే వర్కౌట్ అవ్వదు. మేము భయపడ్డాం కాబట్టి. నువ్వేడ భయపడ్డావు? నీ ధైర్యం వస్తుంది. ఇప్పుడు జర 2 నిమిషాలు అయితే నీ ధైర్యం అంతా వస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ మొత్తం వస్తుంది. సో ఇప్పుడు ఆ టైగర్ దగ్గరికి మనం పోవాలి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచారు. వీడియో ఓకే నాను ఆఫ్ ఉందిగా. Yes. Okay. Yes. No, move your hand. Only that. You can lean on it. This? Like this? Yeah. No problem. Yeah. ఇటు ఫేస్. Can hold it here. Hold it here. Both. You want more again? No, no. Together. ఏమంటారు? ఇద్దరు కలిపి Baiklah ikut mas. Yang mana ni? It's okay. Okay, come close. Stop ya. ముట్టుకో, మంచిగా ముట్టుకో, దాని మీద పడు. ఏం కాదు, దాని మీద పడు, ఏం కాదు. ఏం అట్లా కానీ పడు, దాని మీద పడవే. పడు, ఏమంటలేదు, అది మంచిది. అది నా లెక్కనే గుడ్ బాయ్. కానీ పడు, మీద పడు, పడుకో, మంచి పట్టుకో ఇట్లా. అది ఇందాక You make it up. They turn around for you.
You alone? One more together. ఏమంటలేదు. Yeah. Yeah. Next time. పట్టుకో. అరే ఏంది? ఏం లేదు, మసాజ్ చేయి మంచిగా. దాని వీపు మీద పట్టుకో. Touch tiger, yeah. Nah. చూడు. టచ్ చేయి. ఏం కాదు, టచ్ చేయి. హాత్ డాలో, చేయి పెట్టు. టచ్ చేయి, టచ్ చేయి. ఆయన చెప్తాడు చూడు. చెప్పినా కదా.
పట్టుకో గట్టిగా నువ్వు ఏమదు ఏమందు ఏమన్నది నువ్వు కానీ గట్టిగా నువ్వు కొంచెం అంతే పోయిందా భయం కానీ అంతే హాయ్ ఎవ్రీవన్. మార్నింగ్ ఇంట్రో ఇవ్వడం కుదరలేదు, ఎందుకు అంటే కొంచెం హడావిడి అయిపోయింది. సో ఇంట్రో ఏం కుదరలేదు. ప్రజెంట్ అయితే టైగర్ పార్క్లో ఉన్నాము. సో వెనక ఉంది ఆల్రెడీ, ఏది కనిపిస్తుందా, అక్కడే ఒకటి తిరుగుతుంది. సో టైగర్ పార్క్లో వచ్చేసి మీడియం అండ్ స్మాలర్ లార్జ్ గెయింట్ అని చెప్పేసి ఉంటుంది. మేము సెలెక్ట్ చేసుకుంది మాత్రం మీడియం ప్లస్ బిగ్. మీడియం ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. అండ్ ఈ బిగ్ అయితే ఆ టైగర్ కంటే ఎక్కువ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, మాట్లాడట్లేదు, నవ్వట్లేదు. బట్ మీడియం ఉన్న వాళ్ళు మాత్రం ఓకే మంచిగానే ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. ఆ వీడియో కూడా పెడతాము. సో ఓవరాల్గా అయితే అంతా బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంది. వెనక చూడొచ్చు, అది ఇందాక నుంచి నన్ను గుర్తుపట్టట్లేదు నేను వచ్చినా అంటే. అటైటో పోతుంది కానీ ఇటు మాత్రం రావట్లా. ఎంతసేపు పిలిచినా. సో అట్లుంది. ఇప్పుడైతే బ్యాంకాక్ అయిపోయింది, పటాయా అయిపోయింది. సో రేపు మార్నింగ్ ఫ్లైట్ మలేషియాలో వచ్చేసి సిటీ టూర్ ఒకటి ఉంది. అండ్ దెన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది. అవంతా అయిపోయిన తర్వాత విల్ మీట్ యూ ఇన్ మలేషియా, కోలాలంపూర్. బాయ్.